ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి నరేంద్ర మోడీ అంటే అపారమైన గౌరవం. నరేంద్ర మోడీకి ఆమె అంటే అభిమానం. ఇద్దరూ బ్రహ్మచారులే. ఈ అభిమానంతో ఆమె వీళ్ళిద్దరిది సెల్ఫీ పెట్టి మెలోడీ అని ఒక టైటిల్ పెట్టుకొచ్చింది. ఆమె పేరులోని మెలోనీలో మెలో అనేటటువంటిది. అదే సందర్భంలో నరేంద్ర మోడీలోని డి తీసుకొచ్చి మెలోడీ అని పెట్టింది. అది బాగా పాపులర్ అయింది, ట్రెండింగ్ అయింది. ఇప్పుడు ఇటలీ నరేంద్ర మోడీ వెళ్ళిన సందర్భంలో వెళ్ళే ముందు ఇద్దరి పేరు ఒక కాలం రాశారు. ఇద్దరు కలిసి ఈ మెలోడీ కలిపి భారత్ ఇటలీ సంబంధాలు నిర్ణయాత్మక దశకి చేరుకున్నాయి. అవి ఇటీవల అసాధారణ పురోగతి సాధించాయి. మన దేశాల మధ్య నెలకొన్న ఆత్మీయ మైత్రి కాలగతిలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా రూపుదిద్దుకున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఒక సమిష్టి స్వప్నంగా పరిణామం చెందింది. అంతర్జాతీయ వ్యవస్థ గణనీయ మార్పులకు లోనవుతున్న దశలో భారత్ ఇటలీల మధ్య అనుబంధం నిరంతర రాజకీయ వ్యవస్థాగత వినిమయంతో కూడుకున్న భాగస్వామ్యంగా మారింది. 21వ శతాబ్దంలో ప్రపంచ దేశాల సమృద్ధి, భద్రత, కొత్తదనాన్ని ఆవిష్కరించే సామర్థ్యం, ఇంధన వినియోగంలో వస్తున్న మార్పుల సమర్థ నిర్వహణ, సార్వభౌమాధికారాన్ని వ్యూహాత్మకంగా బలోపేతం చేయడం మీద ఆధారపడతాయని మన మధ్య నెలకొన్న సహకారం స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో మన బలాలను కూడగట్టి కొత్త లక్ష్యాల సాధనకు ఉపక్రమించేందుకు మన ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడానికి కట్టుబడ్డాం. భారత్ ఆర్థిక పురోగతిని, ఇంజనీరింగ్ ప్రతిభను, విస్తృతిని ఇటలీ సామర్థ్యంతో బలంగా మేళవించాలని లక్ష్యంగా ఎంచుకున్నాం. ఇది ఒకరి పారిశ్రామిక బలాలు మరొకరి బలాన్ని పెంపొందించే సహసృజన అన్నటువంటి వాదాన్ని ఇద్దరు కలిసి వినిపించారన్నమాట.